హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా సింపుల్గా పిల్లలు అడగగానే బిస్కెట్స్ని ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈ ఇంతకీ ఇది ఏం బిస్కెట్స్ అనుకుంటున్నారా? మనం ఎప్పుడు గోధుమ పిండితోని మైదా పిండితోనే కాకుండా మనకి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం అని చాలామందికి తెలిసే ఉంటుందండి. తీపి పిండి అని కూడా అంటారు. ఈ పిండితో బిస్కెట్స్ చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. అయితే ఈ పిండిని మీకు నచ్చినంత పిండిని అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది, అందుకనే నేను ఒక 2 టీ స్పూన్లు మాత్రమే షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలను కూడా వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతలో దీన్ని మిక్స్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇలా మిక్సీ పట్టిన పౌడర్ని మొత్తాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకోండి. ఈ బాలామృతంతో బిస్కెట్స్ అయితే ఒక్కసారి మీరు ట్రై చేయండి. కంపల్సరిగా పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇలానే అడుగుతారండి. ఇందులోకి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా చాలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్నప్పుడు ఈ విధంగా మిక్స్ అయితే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ ముద్దను కూడా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయటం లేదు, ఇలానే ఓన్లీ ఈ బాలామృతంతో మాత్రమే చేస్తున్నాను. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మొత్తాన్ని కూడా బాగా మెత్తగా మిక్స్ చేసుకొని మొత్తాన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు ప్లేట్ని పెట్టుకొని అలా పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఇప్పటి వరకు ఈ బాలామృతం బిస్కెట్స్ తయారు చేయకపోతే కంపల్సరిగా ఈ వీడియోని చూసి కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకొని 10 నిమిషాల తర్వాత తీసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చండి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని వాటిని నేను ఇక్కడ చూపిస్తున్న షేప్లో నేనైతే చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు మొత్తం చపాతీలో కలుపుకొని పాముకొని అయినా షేప్లుగా కట్ చేసుకోవచ్చు, ఇలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా బిస్కెట్స్గా ప్రిపేర్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఇది చూసారు కదా, ఈ విధంగా ఈ షేప్లో బిస్కెట్స్ అన్నీ నేను ప్రిపేర్ చేసుకొని దీనిపైన డ్రై ఫ్రూట్స్ని ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిని వీటిపైన యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా ఈ డ్రై ఫ్రూట్స్ డెకరేట్ చేసుకొని ఒక ఏదైనా పాత్రని తీసుకొని ముందుగా వీటిని అన్నిటినీ కూడా బేక్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఒక ప్లేట్ని తీసుకొని మొత్తాన్ని దానికి నెయ్యి అప్లై చేసుకోండి. ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వరుసగా పేర్చుకోవాలి. మొత్తాన్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రని పెట్టుకొని అందులో ఇసుకని వేసుకోండి. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. నా దగ్గర స్టాండ్ లేక నేను స్టవ్ పైన ఉండేదాన్నే పెట్టుకొని దానిపైన ఈ బిస్కెట్స్ని పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల ముందుగానే మొత్తాన్ని కూడా హీట్ చేసుకోవాలండి. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని పెట్టుకొని మూతను పెట్టుకొని అలానే ఒక 15 to 20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టి ఇలా బేక్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన ఈ బాలామృతం బిస్కెట్స్ రెడీ అండి. ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత బిస్కెట్స్ని ఒకసారి టర్న్ చేసి చూసుకోండి. ఈ విధంగా కుక్ అయిందంటే అంతే అండి, మన బిస్కెట్స్ రెడీ అయిపోయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ని పక్కకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బాలామృతం బిస్కెట్స్ రెడీ అండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా. మరి మీరు కూడా ఈ బాలామృతాన్ని వేస్ట్ చేయకుండా మీ ఇంట్లో ఇలా బిస్కెట్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇలా చేసి పెట్టండి. చాలా బాగా తింటారండి. మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా వీడియో నచ్చిందా? అలా అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి స్పెషల్ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీరు ఇప్పటి వరకు చూడకపోతే తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.